మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వెళ్లే దారిలో ఎస్సీ హాస్టల్ నందు మరమ్మతులు జరుగుతున్నాయి. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆదేశాల మేరకు ఎస్సీ హాస్టల్లో పనులను పరిశీలించిన మండల కూటమి నాయకులు. అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని, గతంలో మాటలు తప్ప చేతల్లో లేదని చెప్పి మాది చేతలు కూటమి ప్రభుత్వం అంటూ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో భాగంగా ఎన్డీఏ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు ఎన్డీఏ కూటమి అభివృద్ధిలో భాగంగా దూసుకుపోతా ఉంది. అదేవిధంగా ఈరోజు గౌరవనీయులు పెనుగొండ శాసనసభ్యులు, గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సబితమ్మక్క గారు ఆదేశాలతో ఈరోజు ఎస్సీ హాస్టల్ మరియు అదేవిధంగా బీసీ హాస్టల్ కూడా అభివృద్ధి జరుగుతున్న కార్యక్రమాలని కూటమి తరఫున కూడా పరిశీలించడం. ఈ రోజు మంత్రివర్యులు చొరవ తీసుకొని నియోజకవర్గం పైన దృష్టి పెట్టి దాదాపు అంటే బీసీ హాస్టల్కి 25 లక్షలు, ఎస్టీ హాస్టల్కి వచ్చేసి 21 లక్షలు తీసుకొచ్చి ఈ రోజు ఉన్నటువంటి సంక్షేమ పథకాల్లో భాగంగా ఈ రోజు హాస్టల్స్ అభివృద్ధి చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో మంత్రివర్యులు నియోజకవర్గం పైన ప్రత్యేక దృష్టి పెట్టి ఈ రోజు హాస్టల్ అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో భాగంగా ఈ రోజు అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నటువంటి మన యొక్క శ్రీమతి మన మేడం సబిత మేడం గారికి కూటమి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు మనం చూస్తా ఉన్నాం అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ లోటుగా ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి అనేది కూటమిలో దూసుకుపోతా ఉంది. గత ప్రభుత్వం చేసినటువంటి అవతవకలన్నీ చేసి అప్పులు కుప్పలు పెట్టినప్పటికీ కూడా మన ప్రభుత్వం ఈరోజు అభివృద్ధి వైపు దూసుకుపోతుందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం